సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఐబీ బంగ్లాలో జాతీయ రహదారి విస్తరణ పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయ లోపం ఉందని తెలుసుకున్న రఘునందన్ అధికారులపై సీరియస్ అయ్యారు. మళ్లీ 15 రోజుల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఎంపీ వెల్లడించారు. మీటింగ్లు పెట్టినాము, కూర్చున్నాము. మీటింగ్ తర్వాత ఎవరు ఎంకరేజ్మెంట్స్ ఉండని, రోడ్ ఆగిపోయి యాక్సిడెంట్ కావాలనేటోళ్ళు ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, ఎవరు లేరు. మీకు పని చేయలేని 10 సార్లు మేమే ఫోన్ చేసి ఉంటాం, మిమ్మల్ని అడుగుతున్నాము. అయినా అడుగు ముందు వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఎలక్ట్రిసిటీ అయిపోయింది, ఏదో ఒకటి చేస్తాం. మీకు రోడ్డు పని ఆగకుండా మేము నిలబడతాం. మీరు ఇస్లాపూర్ ఇబ్బంది అవుతుందంటే నేను పోలీసులకు చెప్పి పంపించినాను కదా, ఉత్తరాలు కూడా చెప్పాలి కదా సమస్య. వీళ్ళందరినీ వెంబడి ఎన్నిసార్లు మాట్లాడినా మనం వారం ఎన్నిసార్లు మాట్లాడము చెప్పలేమయ్యా. అది ఇప్పుడు సొల్యూషన్ కావాలని చెప్పాలి. ఎన్నిసార్లు మాట్లాడు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు అన్ని అయిందన్నారు వాళ్ళు. 2 నెలల నుంచి ఇట్లే ఇబ్బంది పడితే ఏం ఉండదండి జగన్. ఇప్పుడు ఇది ఈ రోడ్ మొత్తం కాగానే వాడు మెట్రో వస్తాడు, మళ్ళీ వాడు అవుతాన్ని మొదలు పెడతా ఉంటాడు. ఎట్లా బతకాలి మేమంతా? మెట్రోకి నేను 3 సార్లు కలిసి చెప్పిన, అరే ఇతడు కలు నేషనల్ లెవెల్ ఇతడు కలిసి ఆ పిల్లలు ఇద్దరు కలిసి ఒకసారి కంప్లీట్ చేశారు, పుణ్యం ఉంటుంది అని కూడా చెప్పినాను. తిట్టి చెప్పినాను, బతిరాడు చెప్పినాను, దండం పెట్టి చెప్పినాను. ఎవరు ఇవ్వకపోతే ఎట్లయితుందన్న సమస్య. చేయాలంటే వాళ్ళన్నీ కొన్ని చేంజ్ ఆఫ్ స్కోప్స్ వచ్చినాయి సార్. ఢిల్లీకి అప్రూవల్ మా దగ్గర పొటెన్షియల్ కాన్స్టిట్యూన్సీ లోపల ఎంకరేజ్మెంట్ జరపడంలో మేము ముందుంటాం. ఇప్పుడు వీళ్ళు పొద్దుగాల గీడ మన క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఎక్సైజ్ పక్కుంటూ నుంచి 26 మంది వచ్చింది. 3 రోజులలో షిఫ్ట్ చేయాలి, ఎవరు చెప్పినా ఆగరని చెప్పేసి నేను సాయంత్రం వరకు కన్నా నీకు 2 రోజులు ఎక్కిపిస్తా, తీసుకుపోయా కదా వేరే దగ్గర చూపిస్తాను. ఒప్పిస్తాం, మెప్పిస్తాం, పక్క జరుపుతాం. మీకు పని చేయ చేతగానం ఎట్లా? అందులో మీ కోఆపరేషన్ ఉన్నా సార్, కానీ అందులో మేము వర్క్ చేయాలంటే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీసినా కూడా మేము వర్క్ చేయలేని పరిస్థితి. సివియర్ లైన్స్ వాటర్ సమస్య ఏమి వచ్చింది. వీడికి కింద మంజీరా ఎండి అశోక్ రెడ్డి నాకు మొత్తం కొత్త పైప్ లైన్లు వేసి, పాత పైప్ లైన్లు కింద ఉంటే వలిగిపోతే ఈ పెద్ద లారీలు తిరుగుతాయి. ఇప్పుడు అట్లా కాదు, దానికి 150 కోట్లు ఎస్టిమేషన్. మనకు అశోక్ రెడ్డి నీకు ఏమైనా కొత్త పైప్ లైన్ వేయించిన ప్రపోజల్ ఇచ్చిందా? ఒక్కసారి చెప్పిరా మరి